సత్యమూర్తి గారు, మీరు గత 2-3 రోజులుగా జరిగే పరిణామాలను గమనిస్తూనే ఉండుంటారు. వైసీపీ నాయకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చి అసభ్యంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే ఈరోజు ఒక కొత్త విషయం వెలుగులోకి రావడం, మద్యం స్కామ్కి సంబంధించి కీలక వీడియోలు సిట్ అధికారులు సేకరించారంటున్నారు. సో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఇది నిజంగానే డైవర్షన్ పాలిటిక్సేనా, లేకపోతే నెక్స్ట్ రేపేం జరగబోతుందంటారు? జగన్మోహన్ రెడ్డి ఇటు సెల్ ఫోన్ చూపించి ఇది సెల్ ఫోన్ కాదు గన్ను అని చెప్పాడు కదా. ఇప్పుడు సిట్ వాళ్ళు కూడా అదే చేశారు. ఇది మామూలుగా సెల్ ఫోన్ కాదు బాబు, దీన్ని రిట్రీవ్ చేస్తే, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేస్తే అది ఎవరి మెడకు చుట్టుకోవాలో వాళ్ళ మెడకు చుట్టుకుంటుందని చెప్పి లేటెస్ట్గా ప్రూవ్ చేశారు. అంతకుముందు ఈ గన్నే పట్టించింది కదా బాబాయ్ని, ఎవరెవరు వేసేసారో ఈ గన్ను, దీని పేరు గన్ను, ఈ గన్ను చూపించింది. ఇందులో తీసుకొచ్చి గూగుల్ టేక్అవుట్ నుంచి అవన్నీ తీసి చూపిస్తే తూచి మాకు తెలియదు, అసలు మేము వాట్సాప్ నమ్మడానికే లేదు, అసలు నమ్మడానికి వీలు లేదు, మేము ఆఫ్ చేస్తే వాళ్ళకెట్ట వస్తుందని అడిగాడు పాపం సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే నువ్వు ఆఫ్ చేసినా కానీ ఇది పనిచేస్తుంటుందని అప్పుడు తెలిసింది సజ్జల రామకృష్ణారెడ్డికి. నువ్వు ఆఫ్ చేసినా పనిచేస్తూనే ఉంటుంది ఇది. ఆ గూగుల్ టేక్అవుట్ నుంచి పట్టుకున్నారు ఎవరెవరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, మర్డర్కి ముందర ఎక్కడ అసెంబుల్ అయ్యారు, మర్డర్ తర్వాత మళ్ళీ ఎట్లా వచ్చారు, ఈ లోపల ఆ గొడ్డలు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు, కదిరి నుంచి ఎవరు కొనుక్కొచ్చారు, మొత్తం అంతా గూగుల్ టేక్అవుట్లో వచ్చింది. అట్లాగే ఇప్పుడు అదే టెక్నాలజీని ఇక్కడ కూడా వాడి చూస్తే ఇక్కడ మొత్తం సెల్ ఫోన్లో వాళ్ళు ఏం చేశారంటే, పార్టీ ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డికి ఇంకా డిపాజిట్లు కూడా రావట్లేదు ఎక్కడ ఆ పార్టీకి అని తెలియంగానే మొత్తం అందరినీ పిలిచేసి మొత్తం రాజకాశిరెడ్డి సెల్ ఫోన్లన్నీ అక్కడ పెట్టేసిపోండి అని చెప్పాడు. చాలామంది డిలీట్ చేశారు. దొంగకే ఎన్ని తెలివితేటలు ఉంటాయి, పోలీసోడికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి. మొత్తం అదంతా చూసి ఆ సెల్ ఫోన్లో వాళ్ళు డిలీట్ చేసిన దాన్ని కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మొత్తం రిట్రీవ్ చేశారు. ఆ రిట్రీవ్ చేస్తే వాళ్ళు పోలీసులు ఆశ్చర్యపోయారు, ఇదేంది ఇటుంది మామూలు సినిమాల్లో చూపించినట్టు ఉన్నది, నోట్ల కట్టలు 1,00,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్ కదా ఈ జగన్మోహన్ రెడ్డి మద్యం అమ్మటం ద్వారా చేసింది. ఆ క్యాష్ అంతా కూడా ఇది 500 నోట్లు కట్టలు పెట్టుకొని ఆడెవడో చెప్తున్నట్ట, ఈ కట్ట అక్కడికి పంపించండి, ఈ కట్ట ఇక్కడికి పంపించండి, ఈ కట్ట అక్కడికి పంపించండి అంటే మద్యం డబ్బులతోటి మళ్ళీ గెలవాలి అని చెప్పి ప్లాన్ వేశాడు. 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా, అక్రమాస్తులు అవన్నీ పెట్టేసి అన్నీ సంపాదించి. ఆ 1,00,000 అట్లాగే ఉండాలి, ఇంకొక 1,00,000 సంపాదించి దీంతో గెలవాలి. అబ్బా ఏమి తెలివితేటలు. కొట్టేసిన 1,00,000 తీసి ఖర్చు పెడితే పోన్లే, ప్రజల దగ్గర నుంచి కొట్టేసిందే కదా అది మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ గెలుద్దాం అనే ఆలోచన కాదు. ఆ 1,00,000 అటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి, కంపెనీల్లోకి చేసేసుకున్నాడు. ఇంకొక 1,00,000 కొట్టేసి ఇవి ఖర్చు పెట్టాలి. అంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళిపోయి ఆ బీరువాలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది రాకూడదు అనమాట, బయటికి రాకూడదు, ఓన్లీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఉండదు. దీన్ని ఇక్కడెక్కడ మొత్తం డెన్లు పెట్టేసి ఈ డబ్బులన్నీ పంచేసి నియోజకవర్గాలకి ఓటర్లకి డబ్బులు పంచి మనల్ని మళ్ళీ గెలుద్దాము, మళ్ళీ వచ్చి ఇదా వై నాట్ 175 అంటే ఇది సీక్రెట్. వై నాట్ 175? 175 నియోజకవర్గాల్లో మొత్తం అంత డబ్బులు నోట్లు వెదజల్లండి మనవి కాదు కదా. కాన్ఫిడెన్స్ వెనుక ఇది వై నాట్ 175 అన్న దాని ఆ కాన్ఫిడెన్స్ వెనక నోట్ల కట్టలు మద్యం కుంభకోణం. మంగళగిరి ఏముంది, పిఠాపురం ఏంటి, పిఠాపురంలో నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, నేను అక్కడ మొత్తం ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్కడ క్యాంప్ వేశాడు, మొదట పద్మనాభరెడ్డి క్యాంప్ వేశాడు, వీళ్ళందరూ విడిగా డబ్బులు పంచుతున్నారని నేను ఎలక్షన్ల ముందర కూడా చెప్పాను. మంగళగిరిలో అదే చేశారు. మంగళగిరిలో 4-5 క్యాండిడేట్లను మార్చాడు. కుప్పంలో అదే చేశాడు. వాడెవడో బొడ్డోడు అనే పిల్లగాడు ఒకడు ఉన్నాడు, భరత్ అని, అతన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆడితోటి డబ్బులు పంపించి మొత్తం కుప్పం కూడా గెలుస్తామని
అంటే ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఈ డబ్బు పొగరు, డబ్బు మదం అనమాట. ఈ డబ్బు తీసుకొచ్చిన మదంతో మళ్ళీ గెలుద్దామని అంత ప్లాన్ చేశాడు. ఇప్పుడు తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని మొత్తం అంతా బట్టబయలు అయిపోయింది. దాంతో ఇంకా ఏం చేస్తాడు, ఏం చేయలేదు కదా, అన్నీ అది ఆధారాలు దొరికినాయి. ఏం చేస్తారు ఇంకా? అందుకని చెప్పి పోలీసుల్ని బట్టలు తీసి కొడతా, సప్త సముద్రాల అవతల ఉన్న పీక్ వచ్చి కొడతా, చీకట్లో అసలు తెల్లార లోపల అందరిని వేసేద్దాం, అందరిని వేసేయండిరా మీరు, మొత్తం అందరిని వేసేసేయండి, ఎవడు మిగులుతాడు? నువ్వు మిగులుతావా? ఇటువంటి ఈ మాటలన్నీ మాట్లాడుతూ రెచ్చగొట్టి సమాజంలో శాంతి భద్రతలకి భంగం కలిపించి అల్లకల్లోలం రేకెత్తించి ఈ మద్యం కుంభకోణాన్ని సైడ్ ట్రాక్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయితే సార్, ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటే దొరికిపోతామని చాలా కష్టపడి వాళ్ళు క్యాష్ రూపంలో తీసుకున్నారు, కానీ ఇలా కూడా దొరికిపోయారు ఫైనల్లీ. సో ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామంటున్నారు. ఖచ్చితంగా నేను అన్నది అదే కదా, దొంగకే ఇన్ని తెలివితేటలుంటే పోలీసుకి ఎన్ని తెలివితేటలుంటాయి. అందుకని నువ్వు ఎంత పక్కడ్బందీగా ప్లాన్ చేశారు. మొత్తం గవర్నమెంట్లోకి వచ్చిందే దోచుకోవటానికి. ఆ విషయం ప్రజలకి ముందర అర్థం కాల. ఒక్క ఛాన్సు అనేసరికి ప్రజలందరూ ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఒక ఛాన్స్ ఇస్తే మొత్తాన్ని రాష్ట్రాన్ని బాగు చేస్తాడేమో, ఆల్రెడీ 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా, ఇంకా అవినీతి చెయ్యడు అంటే. ఇప్పుడు కడుపు నిండిన వాడికి మళ్ళీ స్వీట్ పెట్టావనుకో, వద్దయా తిన్నాను, ఇప్పుడే తిన్నాను అంటావు కదా. ఇది మానవ నైజం కదా. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అది అనుకున్నారు. ఆల్రెడీ 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా, ఇంకా మన జోలికి రాకుండా ఉంటాడు, సరేలే ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇచ్చారు. నీకు అక్కడ పొట్ట పెద్దది, నువ్వు మొత్తం కడుపు నిండా తిండి పెట్టినా కానీ నువ్వు మళ్ళీ అన్నం పెడితే మళ్ళీ తినేసే బ్యాచ్ అదంతా. సూర్యుడి బాబులు వీళ్ళందరూ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఈ మద్యం ఏంటి, ఈ పాలసీని మార్చడం ఏంటి, పాలసీని మార్చి ఆ పాలసీని మార్చడం ద్వారా మొత్తం కార్యకర్తలందరినీ, తన కులానికి సంబంధించిన వాళ్ళు, తన మతానికి సంబంధించిన వాళ్ళందరినీ ఏరి షాపుల్లో పెట్టడం ఏంటి, ఇక్కడేమో మొత్తం అంతా తయారు చేసే ఈ డిస్టిలరీలు, బ్రూవరీలు అన్నీ ఇంకొకడు కబ్జా పెడతాడు, ఇదంతా ఒకటి చేస్తాడు, ఇదంతా ఒకటి చేస్తాడు. మొత్తం ఇక్కడి నుంచి డబ్బులు, మొత్తం అంతా మందు పంపిస్తారు, డబ్బులు ఇక్కడికి వస్తాయి. ఈ డబ్బులన్నీ తీసి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అక్కడి నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఆ డబ్బులు కలెక్ట్ చేసిన డబ్బుల్లో వాళ్ళ కమిషన్లు వాళ్ళు తీసుకుంటారు. దొంగలు కూర్చొని దోచుకున్న సొమ్ముని అట పంచుకోవటం మనం ఏదో సినిమాల్లో చూస్తాం. ఇదేం సినిమా? మద్యం సినిమా. ఈ మద్యం సినిమాలో దోచుకొని ఈ డబ్బుల్నే మళ్ళీ ప్రజలకి పంచిపెట్టి, మళ్ళీ ప్రజల్ని బకరాలను చేసి, మళ్ళీ గెలుద్దామని ప్లాన్ చేసి, ఇంకా 30 సంవత్సరాల పాటు మనమే ఉంటామని చెప్పి అనుకొని, ఇంత దారుణమా? ఇంత డే లైట్ రాబరీ అంటారు దీన్ని, అంటే పట్ట పగల దోపిడీ చేయటం లాంటిది. అటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఈ రోజున పేరుని నానిని వదిలేడు రోడ్డు. అదే సార్, పట్టపగలు నరికేస్తామంటే పట్టపగలు దోపిడీ చేయడం పెద్ద విషయంగా. డైవర్షన్. ఇప్పుడు మొత్తం అరెస్ట్ చేస్తారు అందరినీ, ఒక్కొక్కడు అరెస్ట్ చేసినోడు బయటికి రావట్లేదు. ఎన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చేస్తున్నా కానీ రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకని నరికేస్తాం అంటాడు. అతను ఆ పినిపే విశ్వరూప్ అని, అతను చాలా మంచి, కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలా మంచివాడుగా పేరు పొందాడు. ఈ గుండాలతో చేరి అతను వచ్చి అతను పోలీసుని బెదిరిస్తున్నాడు. ఆయన ఎవరో ఒక పోలీస్ ఆఫీసరట, అతని కొడుకు మీద, పినిపే విశ్వరూప్ కొడుకు మీద మర్డర్ కేసు పెట్టాట. మర్డర్ కేసు ఉంది. ఆ కేసు పెట్టిన అతన్ని నేను అధికారంలోకి రాగానే నిన్ను వీఆర్కి పంపిస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. ఓచల్లో లెక్క పెట్టిస్తా అని బెదిరిస్తున్నాడు. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా?
పోలీసులు కేసు పెడితే వాళ్ళని ఊచలు లెక్క పెట్టిస్తావా? అతను దొంగల ఊసలు లెక్క పెట్టించేవాళ్ళు పోలీసులు ఊసలు లెక్క పెట్టిస్తామంట దొంగలు. అతను వచ్చి గుడివాడలో అయితే పెద్ద డ్రామా ఆర్టిస్టులు అందరూ వైసీపీలోనే ఉన్నారు. వాళ్ళే వచ్చి అటాక్ చేస్తారు, వాళ్ళే వచ్చి వాళ్ళు కారు గుద్ది కింద పడేసి, తెలుగుదేశం పార్టీ లీడర్ని అయితే కారు గుద్ది కింద పడేశారు. కొంచెం ఒక్క నిమిషం ఆగితే ఎక్కించేవాళ్ళు, సింగయ్య మీదకి ఎక్కించినట్టు ఎక్కించేవాళ్ళు. వాళ్ళని పట్టుకొని పోలీసులు బతిలాడి, వద్దాయా మీరు పోండి, అంత తెలుగుదేశం వాళ్ళ ప్రోగ్రాం ఉంది, మీరు అటు పోవద్దంటే వచ్చి వాడిని పోలీసుల్ని తిట్టి, అమ్మనాభూతులు తిట్టి, మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వల్ల ఏడుపులు, నటన, మహానటి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అదే ఆ ఫోటో వేసి ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు కొట్టింది నువ్వు, దౌర్జన్యం చేసింది నువ్వు వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏడుస్తూ వీడియోలు చేయటం, ఆ ఏడుస్తున్న వీడియోని తీసి జగన్మోహన్ రెడ్డికి పంపించటం. జగన్మోహన్ రెడ్డి చూసుకొని ఏమేమి నటిస్తున్నారా, ఈ అమ్మాయికి రేపొద్దున గుడివాడ టికెట్ ఇద్దాం, ఆ నాని గేటు గుండెలో బొక్క పడ్డది కదా, తీసి పక్కన పడేయండి, ఈ అమ్మాయికి ఇద్దామని చెప్పి రాజకీయం డైవర్షన్ బాగా చేశారు. రేపటి డైవర్షన్ ఏంది అంటే ఇంకా ఆ పేరుని నాని వచ్చి చెప్తాడు, దీని కుట్రంతా వెనక లోకేష్ ఉన్నాడని చెప్దాము, నేను చెబితే నమ్మట్లేదు ఈ ప్రజలు, అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డితో చెప్పించండి అని చెప్పి ఫోన్ చేశాడు ఎవడికో. అది ఈ అసలు తెలివితేటలు ఉండాలి కదా, వాడెవడో వైసీపీ వాడే అది ఫోటో తీసి వీడియో తీసి పంపించాడు. బుద్ధి ఉండాలి కదా, గన్ను ఉపయోగించాడు. బుర్ర తక్కువ ఎదవాలి కదా వీళ్ళందరూ. మొత్తం అదంతా వచ్చేసి అది బయటికి రాకపోతే వాళ్ళు వేసిన ప్లాన్ ఎంత స్కెచ్. సింగయ్యని చంపారు, సింగయ్యని చంపి ఆమెకు 10 లక్షలు ఇచ్చి ఆమెతో ఏం చెప్పించారు, లోకేష్ మనుషులు పంపించారని చెప్పారు. అంటే నీ టార్గెట్ లోకేష్ అనమాట. నీ తెలివితేటలుంటే మరి పోలీసులందరూ వాళ్ళు ఊరికే చూస్తూ కూర్చుంటారా? వాళ్ళందరూ వాళ్ళ అన్ని పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. మొత్తం అంబటి రాంబాబు దగ్గర నుంచి, విడుదల రజన్ దగ్గర నుంచి. పోలీసుని వీళ్ళు ఎగబడుతున్నారు అంటే పోలీసుల మీద ఎగబడితే ఏంటి అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తే అప్పుడు వీళ్ళు అనుకున్నది నెరవేరుతుంది. ఇటు ఒకవైపు డైవర్షన్ అవుతుంది, మరో పక్క ఇది శాంతి భద్రతల అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే ఈ సిట్ చేసే విచారణ పక్కకి వెళ్తుంది. అది వాళ్ళ ప్లాన్. అందుకనే వీళ్ళు వచ్చి రపరప కోస్తామన్నారు, ఊరుకున్నారు. సిట్టు దర్యాప్తు కావాలి, కంప్లీట్ కావాలి. ఆడెవడో ఇంకొకటి వచ్చి నేను చీకట్లోనే వేసేసేయండి అన్నాడు. ఇంకొకటి వచ్చి చీకట్లో కాదు పగలే వేసేద్దాం అన్నాడు. ఇంకొకటి వచ్చి ఎస్ఐల్ని కొడతానన్నాడు. ఇంకొకటి వచ్చి అంత గాలి బ్యాచ్ అని గాలిలో గెలిచారని చెప్పి ఒక బూతు మాట వాడింది ఒక లేడీ మంత్రి రోజా. అంటే ఇవన్నీ చేసి సమాజంలో అశాంతిని రేకెత్తిస్తే మనం దోచుకున్న కేసు పక్కదోవ పట్టాలి అన్న ఉద్దేశంలో చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత చేసినా, ఎన్ని నాటకాలు ఆడినా వీడియోలు కట్టలు బయటికి వస్తూనే ఉంటాయి. మీరు చెప్పినట్టు అంతిమ లబ్ధిదారుడికి ఇదంతా ఎట్లా వెళ్ళిందనేది కూడా రూట్ క్లియర్గా ఉన్నది, క్లియర్ కట్గా అంతా ఎవిడెన్స్ ఉన్నది. దొరుకుతారు. నువ్వు ఎన్ని పనులనే నువ్వు రప్ప కోసుకో, నువ్వు ఏదన్నా చేసుకో, నీ మీద నేరారోపణ మొత్తం కంప్లీట్ అయిపోయింది, నువ్వు దొరకబోతున్నావు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.